ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది సలార్ సినిమా. ప్రభాస్ కటౌట్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కు మాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు చాలా మంది నటీనటులు కనిపించారు. కానీ హీరో విశాల్ వదిన, నటి శ్రీయారెడ్డి పాత్ర హైలైట్ గా నిలిచింది. రాజమన్నార్ జగపతి బాబు కుమార్తె రాధారమ్మగా శ్రీయారెడ్డి కనిపించింది. అయితే శ్రీయారెడ్డి సినిమాలకు దూరమై సుమారు 6-7 ఏళ్లవుతోంది. దీంతో ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అని అడిగితే ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయమని అడిగినప్పుడు తాను చేయలేనని చెప్పాను. ఎన్నోసార్లు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాను. కానీ మీరు ఒప్పుకోకపోతే చెన్నై వచ్చేనా సరే మీకు కథ వినిపిస్తానని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రశాంత్ తనకు ఒక మాట ఇచ్చాడని, పక్కన ప్రభాస్ ఉన్నాడా లేక వేరే నటులు ఉన్నారా అనే విషయం పక్కన పెడితే మీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు. దీంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. అలాగే రాధారామ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని, ముఖ్యంగా కాస్ట్యూమ్స్ ఇబ్బంది పెట్టాయని చెప్పింది. బరువైన చెవిపోగులు పెట్టుకోవడంతో చెవులు చీరుకుపోయాయట. దీంతో షూటింగ్ ముగిశాక సర్జరీ చేయించుకుందట. చీర రంగు విషయంలో కూడా గొడవ జరిగిందట. ఓ సన్నివేశంలో ఎల్లో కలర్ చీరైతే బాగుంటుందని నేను సూచించాను. అందుకు ప్రశాంత్ నీల్ ఒప్పుకోలేదు. అయితే ప్రశాంత్ నీల్తో వాదించి పసుపు రంగు చీర ధరించాను అని ఆమె అన్నారు. ప్రస్తుతం శ్రీయారెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.